వెల్కమ్ టు తెలుగు జేఎల్ఎం ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వోల్టేజ్ అనే టాపిక్ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. వోల్టేజ్ అనగా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వోల్టేజ్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో రెండు బిందువులు ఉన్నాయనుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. ఈ బిందువు ఒక పొటెన్షియల్, ఈ బిందువు ఒక పొటెన్షియల్ వేరువేరుగా ఉన్నాయి. ఈ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి వేరువేరుగా ఉన్నటువంటి ఈ పొటెన్షియల్లో మధ్య డిఫరెన్స్ని, తేడాని మనం వోల్టేజ్ అని చెప్పేసి మనం ఇది 10 ఉంటే ఇది 5 ఉందనుకోండి, తేడా ఎంత 5 వోల్ట్స్ అని. ఈ విధంగా పొటెన్షియల్ మధ్య ఉన్న తేడాని మనం వోల్టేజ్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. దీని నిర్వచనం మీరు రాసుకోండి. విద్యుత్ ఫీల్డ్లో విద్యుత్ ఫీల్డ్లో ఉన్న రెండు బిందువుల మధ్య గల పొటెన్షియల్ల తేడాని వోల్టేజ్ అంటారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దీని వోల్టేజ్ యొక్క పర్పస్ ఏంటంటే, ఈ వోల్టేజు ఒక పాజిటివ్ ఛార్జ్ని ఒక బిందువు నుండి, ఈ రెండు బిందువుల మధ్య తేడా ఉంది కదా, ఈ బిందువు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ని ఈ బిందువు మధ్య దగ్గరకు తీసుకురావడానికి ఎంత పని జరిగిందో ఆ పనిని గురించి తెలియజేసేది వోల్టేజ్. ఈ బిందువు దగ్గర హై పొటెన్షియల్ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ని లో పొటెన్షియల్ దగ్గర ఉన్నటువంటి ఛార్జ్ దగ్గరికి తీసుకురావడానికి, ఎంత హై పొటెన్షియల్ నుండి లో పొటెన్షియల్ దగ్గర ఉన్నటువంటి పాయింట్ దగ్గరికి తీసుకురావడానికి ఎంత పని జరిగిందో ఆ పనిని గురించి సూచించేది ఏంటది? మన వోల్టేజ్ని మనం ఏమనొచ్చు, ఒక పాజిటివ్ ఛార్జ్ని ఒక బిందువు నుండి మరొక బిందువు వద్దకు తరలించడానికి జరిగినటువంటి పనిని సూచిస్తుంది లేదా సూచిస్తుంది అనొచ్చు. ఇప్పుడు వోల్టేజ్కి, ఛార్జ్, ఒక బిందువు దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్కి మరియు జరిగిన పనికి మధ్య సంబంధాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే డబ్ల్యూ ఒక ట్రయాంగిల్ రూపంలో రాయొచ్చు అన్నమాట. WVQ అని చెప్పేసి మనం ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఈ విధంగా మనం రాయొచ్చు అన్నమాట. W అంటే ఏంటి? జరిగిన పని. W ఏంటి? జరిగిన పని. దీన్ని మనం ఏ ప్రమాణంతో చూపిస్తాం? జౌల్స్ అనే ప్రమాణంతో చూపిస్తాం. అలాగే V అంటే వోల్టేజ్. దీని యొక్క ప్రమాణం ఏంటి? దీని యొక్క ప్రమాణం వోల్ట్స్. దీన్ని వోల్ట్స్ V అనే సింబల్తో సూచిస్తాం. అలాగే దీన్ని కూడా జౌల్స్ని J అనే సింబల్తో సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ Q అంటే ఛార్జ్. దీన్ని కూలూమ్స్ అనే ప్రమాణంతో తెలియజేస్తాం అన్నమాట. కూలూమ్స్ అనే ప్రమాణంతో. దీనికి సింబలు C అనే సింబల్ కలదు. వీటిని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ ఒకటి గమనించండి. ఒక సర్క్యూట్లో 12 వోల్ట్స్ వోల్టేజ్ ద్వారా 5 కూలమ్స్ ఛార్జ్ తరలించబడితే జరిగిన పని ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఏం అడుగుతున్నారు? జరిగిన పని W ఎంత అని అంటున్నారు అన్నమాట. జరిగిన పని మనకేమిచ్చారు? 12 వోల్ట్స్ ఇచ్చారు. ఏమిచ్చారు? 12 వోల్ట్స్. అలాగే ఛార్జ్ Q ఎన్ని కూలమ్స్ ఇచ్చారు? 5 కూలమ్స్ ఇచ్చారు. జరిగిన పని అంటే ఏంటి? జరిగిన పని W ఇక్కడ నుండి W ఏమని రాయొచ్చు? V ఇంటూ Q అని చెప్పేసి రాయొచ్చు. W ఆ ట్రయాంగిల్ నుండి మనం ఏం రాయొచ్చు? W V ఇంటూ Q అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. ఇదేంది? వాటికి సంబంధించిన వోల్టేజు, వాట్, జరిగిన పని W, వోల్టేజు V, ఛార్జ్ Qకు మధ్య ఒక ట్రయాంగిల్ మనం ఆల్రెడీ గీసుకున్నాం. ఆ ట్రయాంగిల్ ఆధారంగా జరిగిన పని Wని ఏమని రాయొచ్చు? W V ఇంటూ Q అని చెప్పేసి రాయొచ్చు అనమాట. V ఎంత ఇచ్చారు? 12 వోల్ట్స్ ఇచ్చారు. Q ఎంత? 5 కూలమ్స్. టోటల్ ఎంత?
12 ఐదులు 60 జౌల్స్ అని చెప్పేసి రాయొచ్చు. జౌల్స్ అంటే ఏంది? జే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, జౌల్స్. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 2 చూద్దాం. ఒక వైర్లో 100 జౌల్స్ పని, ఉదాహరణ 2 గమనించండి. ఒక వైర్లో 100 జౌల్స్ పని 20 కూలుంబ్స్ ఛార్జ్ని తరలించడానికి ఉపయోగపడితే వోల్టేజీ ఎంత? ఏమంటున్నారు? వోల్టేజ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక వైర్లో 100 జౌల్స్ పని అనేది దేనికి ఉపయోగపడిందట? 20 కూలుంబ్స్ ఛార్జ్ని తరలించడానికి ఉపయోగపడింది. మన నిర్వచనంలో చెప్పుకున్నట్లుగా ఒక పాజిటివ్ ఛార్జ్ని ఒక బిందువు నుండి మరొక బిందువుకు తరలించితే మనం పని జరిగిందని చెప్పేసి ఎలా చెప్పుకున్నామో, ఇక్కడ 100 జౌల్స్ పని 20 కూలుంబ్స్ ఛార్జ్ని తరలించడానికి ఉపయోగపడిందట. అప్పుడు వోల్టేజ్ ఎంత? ఉత్పత్తి అయిన వోల్టేజ్ మనకు ఈ ట్రయాంగిల్ ఆధారంగా వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు? W/Q అని రాయొచ్చు అనమాట. వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు W/Q అని రాయొచ్చు. W ఎంత ఇచ్చాడు? W అంటే ఏంది? జరిగినటువంటి పని. Wని జరిగినటువంటి పని అని చెప్పేసి అంటే మన W జరిగిన పని. ఎంత పని జరిగింది? 100 జౌల్స్ పని జరిగింది. అలాగే Q ఛార్జ్ ఎంత? 20 కూలుంబ్స్. ఇప్పుడు వోల్టేజ్ ఎంత? 25 100. ఎంత వోల్టేజు? ఉత్పత్తి అయిన వోల్టేజ్ ఎంత? 20 వోల్ట్స్. దీన్ని మనం V అనే సింబల్తో రిప్రజెంట్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. ఉదాహరణ 3 గమనించండి. 24 వోల్ట్స్ వోల్టేజ్ ఉపయోగించి 240 జౌల్స్ పనితనం పూర్తి అయితే ఈ సమయంలో ప్రవహించినటువంటి ఛార్జ్ ఎంత? ఈ సమయంలో ప్రవహించిన ఛార్జ్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ఈ సమయంలో ప్రవహించిన ఛార్జ్ ఎంత? అయితే మనకు ఈ ట్రయాంగిల్ని గమనించండి. ఛార్జ్ అడుగుతున్నారు. ఛార్జ్ అడిగితే ఛార్జ్కి ఫార్ములా ఎలా రాయొచ్చు? ప్రవహించిన ఛార్జ్ అడుగుతున్నారు. ఛార్జ్ ఈక్వల్స్ టు W/V అని చెప్పేసి రాయొచ్చు అనమాట. W ఎంత ఇచ్చారు? జరిగినటువంటి పనితనం పూర్తయింది. ఎంత పనితనం పూర్తయింది? 240 జౌల్స్ పనితనం పూర్తయింది. అలాగే ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత వోల్టేజ్ ఉపయోగించబడింది? 24 వోల్ట్ల వోల్టేజ్ ఉపయోగించబడింది. 24 10 240. ఇప్పుడు ఛార్జ్ ఎంత? ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు 10 కూలూమ్స్. ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్స్ టు 10 కూలూమ్స్ అని చెప్పేసి మనం రత్తం అన్నాడు. దీన్ని సింపుల్గా C అని రాయొచ్చు. C అని రాయొచ్చు అన్నమాట. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఉదాహరణ 4ను గమనించండి. ఒక బ్యాటరీలో 12 వోల్ట్స్ వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక బ్యాటరీ 12 వోల్ట్స్ వోల్టేజ్ని ఉత్పత్తి చేస్తుంది. 5 సెకండ్లలో 25 కూలుంబ్ ఛార్జ్ తరలిస్తే ఎంత పని జరుగుతుంది? మనకు ఆల్రెడీ తెలుసు. ఏమడుగుతున్నారు? పని జరుగుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి పని W ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ Q అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. ఈ ఫార్ములాని మనం ఇక్కడ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఈ ఫార్ములాని ఇక్కడ తీసుకుంటే పని W ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ Q అని చెప్పేసి రాయొచ్చు అన్నమాట. V ఎంత? 12 వోల్ట్స్. Q ఎంత? Q అనేది 25 కూలుమ్స్ అనేది ఇచ్చాడన్నమాట. ఇక్కడ 5 సెకండ్స్ అని ఇచ్చాడు. సెకండ్స్తో మనకి ఇప్పుడు ఏం అవసరం అయితే లేదు ఇక్కడ. కాబట్టి 12/25 ఎంత? 12/25 300 జౌల్స్. 12/25 300 పని కాబట్టి జౌల్స్. ఎంత పని జరిగినట్టు? 300 జౌల్స్ పని జరిగినట్లు. ఈ విధంగా పనికి మరియు వోల్టేజ్కి మరియు ఛార్జ్కి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మీద మీరు అనేక రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్.